హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏదైతే బిగ్ బాస్ సీజన్ 9లో నిన్న నామినేషన్స్ డే. సో ఆ నామినేషన్స్ కోసం చాలామంది ఎదురు చూడడం జరిగింది. ఎందుకంటే తిరిగి ఎవరైతే ఎలిమినేట్ కావడం జరిగిందో వాళ్ళందరూ హౌస్లోకి వచ్చి ఉన్న వాళ్ళని నామినేట్ చేయడం జరిగింది. అయితే ఏ సీజన్లో లేని విధంగా, ఎందుకంటే ఈ సీజన్ పూర్తిగా తలకిందులుగా ఉంది, తలకాయ నొప్పి అయిపోయింది ఈ సీజన్ మొత్తం. అసలు ఎవరు ఎలా ఉంటున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అందుకే ఏ సీజన్లో లేని విధంగా ఈసారి బిగ్ బాస్ ఏవేవో ఆయనకు స్ట్రాటజీలు బాగా యూజ్ చేస్తున్నాడు. టీఆర్పీ రేటింగ్ పెంచాలని చెప్పి వారు డొల్లే అంటారు కదా. సో ఏంటంటే అక్కడ క్యాండిడేట్లే పూర్తిగా తలకింద క్యాండిడేట్లు ఉన్నప్పుడు సీజన్ కూడా అలాగే ఉంది, పూర్తిగా తలకిందులుగా ఉంది. అందుకే ఎప్పుడు రాని విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నారు, వస్తున్నారు, బయటికి వెళ్తున్నారు, వస్తున్నారు. ఎలిమినేట్ అయిన వాళ్ళు బయటకు పోతున్నారు, మళ్ళీ వస్తున్నారు. సో దానిలో భాగంగా నిన్న ఎవరైతే హౌస్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆటను బయట నుంచి చూశారు కాబట్టి ఏంటంటే బిగ్ బాస్ తిరిగి వాళ్ళని తీసుకొచ్చి నామినేట్ చేయించాడు. అయితే ఇక్కడ ఎవరైతే నామినేట్కి రావడం జరిగిందో వాళ్ళు మెయిన్గా వాళ్ళ ఫేవరెట్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నామినేట్ చేసి వాళ్ళు ఏం మిస్టేక్ చేస్తున్నారో ఆ పాయింట్స్ చెప్పగలగాలి. కానీ అక్కడ ప్రియా ఇంకా ఫ్లోరా కరెక్ట్గా మనకు పాయింట్స్ చెప్పినట్టు అనిపించలేదు. సో వాళ్ళిద్దరిని పక్కన పెడితే మనీష్ కొద్దిగా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనీష్ కొంచెం వ్యాలిడ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు శ్రీజ వచ్చింది కదా, శ్రీజ కూడా కొంచెం వ్యాలిడ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇక్కడ మనము అందరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మెయిన్గా ఇంపార్టెంట్ ఇద్దరే కాబట్టి వాళ్ళిద్దరు హింట్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు విన్నర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు మరి శ్రీజ తిరిగి హౌస్లోకి వచ్చింది కాబట్టి ఆల్రెడీ అఫీషియల్గా శ్రీజ ఇంకా భరణి అఫీషియల్గా వచ్చినట్టు అనౌన్స్మెంట్ అవుతుంది. సో గేమ్ ఏమైనా చేంజ్ చేస్తుందా శ్రీజ లేదా అనేది చూడాలి. లేకపోతే ఇక విన్నర్ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉండే అవకాశం ఉంది, కళ్యాణ్ కానీ లేకపోతే మనకు తనుజ కానీ. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయాడు వాళ్ళిద్దరిని లేపుదామని చెప్పి. సో వీళ్ళిద్దరు పాయింట్స్ మాత్రమే మాట్లాడుకుందాం, మిగతా వాళ్ళంతా అవసరం లేదు. ఎందుకంటే ప్రియా కొంచెం వ్యాలిడ్గా నామినేట్ చేసినట్టు నాకైతే అనిపించలేదు. అలాగే ఫ్లోరా కూడా కొద్దిగా వ్యాలిడ్ చేసింది. బట్ ఏంటంటే కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని అన్నెసరీ ఉన్నాయి. మెయిన్గా మనకు హింట్స్ ఇచ్చింది మర్యాద మనీష్ అలాగే శ్రీజ గారు కాబట్టి వీళ్ళిద్దరి గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. సో ఏంటంటే మనీష్ హౌస్లోకి వచ్చాడు. హౌస్లోకి వచ్చిన తర్వాత గుచ్చాలి కదా. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే అందరూ గుచ్చింది కళ్యాణ్కే, కానీ తగిలింది మాత్రం ఖచ్చితంగా తనుజకే. సో అందరూ డైరెక్ట్గా కూర్చింది మాత్రం మనకు కళ్యాణ్కి, కానీ ఇండైరెక్ట్గా కూర్చింది మాత్రం తనుజకే. ఏంటంటే గేమ్ ప్లాన్ని మార్చుకో, గేమ్ స్ట్రాటజీ మార్చుకో అని చెప్పి మర్యాద మనీష్ అదే చెప్తున్నాడు. అలాగే మనకు శ్రీజ కూడా అదే చెప్తుంది. అంత చెప్పినా మనోడు బుర్రకు ఎక్కట్లేదంటే కళ్యాణ్కి నిజంగా ఏం చేయాలో మనోడికి అర్థం కావాలి. కొద్దిగా వాళ్ళంతా మంచిగా హింట్స్ ఇస్తున్నారు సింగిల్ గేమ్ ఆడు అని చెప్పి. బట్ అయినా కానీ మనోడు ఎందుకంటే మనోడు ఎగనెస్ట్గా వెళ్ళగలిగితేనే, తనుజకి ఎగనెస్ట్గా వెళ్ళగలిగితేనే మనోడు కప్పు కొట్టగలుగుతాడు. అంటే ఈ సీజన్లో ఏం తలకాయ నొప్పి ఉందంటే నిజంగా ఇప్పుడు మనకు ముగ్గురు మనకు కనిపిస్తున్నారు. ఒకటి ఇమాన్యుయల్, మనోడిలో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అలాగే మనకు కళ్యాణ్ కనిపిస్తున్నాడు, కళ్యాణ్లో కూడా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. తనుజ కూడా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఏంటంటే ఒక్కరిలో ఎవరిలో కూడా అసలు పాజిటివే ఉంది వీళ్ళ దగ్గర అన్నట్టు ఎవరు లేరు. ప్రతి ఒక్కరిలో పాజిటివ్ నెగిటివ్ అలాగే ఉన్నాయి. కాబట్టి ఈసారి ఆడియన్స్ కూడా ఏం అర్థం కావట్లేదు. సో ఎక్కడ ఏం దొరకకపోతే ఉన్నదంతా సర్దుకోవాలి కదా అన్నట్టు అదే ఆడియన్స్ కూడా ఫాలో అవుతున్నారు. సో వాళ్ళ ముగ్గురే ఉన్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురులో ఇప్పటికైతే ఉన్న దాంట్లో కొద్దిగా బెటర్ అని చెప్పి తనుజన్ అయితే అందరూ మరి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏదో బీఆర్ టీం కూడా నడుస్తుంది అని చెప్పి అలాగే ఆడియన్స్ కూడా ఎక్కువగా సపోర్ట్ ఇస్తున్నారు. బట్ ఏంటో చూద్దాం. మరి ఫైనల్గా ఇంకా శ్రీజ వచ్చింది కాబట్టి గేమ్ ఏమైనా చేంజ్ అవుతుందా లేదా అనేది చూడాలి. అలాగే ఈసారి ఎవరు అసలు అబ్బాయిలు కనిపించట్లేదు షోలో. అసలు డెమన్ పవన్ మంచి క్యాండిడేట్, కానీ డెమన్ పవన్ ఏంటంటే కొద్దిగా రిలేషన్స్ రీతు చౌదరితో కొద్దిగా దూరంగా ఉండి తన గేమ్ తను ఆడగలిగితే తిరిగి మనోడు టాప్ 5లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఇదంతా టాపిక్ పెద్దది అయిపోతుంది. సో మనీష్ వచ్చాడు, కళ్యాణ్ పొడిచాడు. ఏంటంటే చెప్పాడు నాగార్జున గారు ఒక ట్రోఫీ ఇస్తారు నీకు, అలాంటి ఒక ట్రోఫీ ఇమాన్యుయల్ ఇచ్చాడు. ఏంటంటే చీటీ ఇచ్చాడు. ఏంటంటే నామినేట్ చేయడానికి. ఎవరు నామినేట్ చేయడానికి? తనుజను నామినేట్ చేయడానికి. దేనికోసం? ఇమాన్యుయల్ నామినేట్ చేస్తే ఒక విధంగా ఉంటుంది, నువ్వు పక్కనే ఉంటావు కాబట్టి నువ్వు నామినేట్ చేస్తే నువ్వు ఎలాంటి పాయింట్స్ చెప్తావు అనేది ఆడియన్స్ అందరూ ఎదురు చూడడం జరుగుతుంది. నేను కూడా ఎదురు చూస్తాను, అరే కళ్యాణ్ గట్టిగా మాట్లాడతాడేమో అని చెప్పి, ఏం మాట్లాడతాడని నేను కూడా ఎదురు చూశాను. బట్ ఏంటంటే నువ్వు సడన్గా వెళ్ళిపోయి సంజనాన్ని నామినేట్ చేసావు, అది కూడా ఒక వ్యాలిడ్ రీజన్ కాకుండా నామినేట్ చేసావని చెప్పి ఇక్కడ మనకు మర్యాద మరీ చెప్పాడు. అయితే మనీష్ అక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే నీకు ఆ వీడియో బిగ్ బాస్ వీడియో చూపించాడు, అక్కడ నీ గురించి మాట్లాడుకుంది రమ్య ఇంకా మాధురి, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. సో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళిద్దరిని నామినేట్ చేయకుండా నువ్వు వెళ్ళి డైరెక్ట్గా అక్కడ తనుజ కోసం చీటీ ఇస్తే తనుజని కూడా నామినేట్ చేయకుండా నువ్వేంటంటే ఒక వెన్ను పొడిచావు, వెళ్ళి అక్కడ సంజనాన్ని నామినేట్ చేసావు, అది కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ లేదు, అయినప్పటికీ అక్కడ నామినేట్ చేసావు అని చెప్పి అలాంటి మంచి పాయింట్ ఒకటి చెప్పాడు. అలాగే ఇంకోటి ఏంటంటే నువ్వు సోలో గేమ్ ఆడితేనే నేను చూడాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఇప్పటి వరకు అన్ని సీజన్లలో సోలో గేమ్ ఆడిన వాళ్ళు మాత్రమే విన్ కావడం జరిగింది. అలాగే నీకు ఏదైతే 83% ఉందో బయట, అందులో అపోజిట్ పర్సన్కే పాజిటివిటీ ఎక్కువ ఉంది, నీకు నెగిటివిటీ అయిపోతుంది అని చెప్పి ఇండైరెక్ట్గా ఇంట్లో అయితే మనోడు ఇచ్చాడు. బట్ మనోడు అది అర్థం చేసుకుంటాడా లేదా అనేది చూడాలి. సో ఏంటంటే కళ్యాణ్ అది అర్థం చేసుకుని ఆడతాడా, లేకపోతే అలాగే మళ్ళీ ఆ బాండింగ్లో గేండింగ్లో అది గిక్సులు అని చెప్పి ఏవో పిల్లి కథలు చెప్పుకుంటా మరి అలాగే తనుజ చుట్టూ తిరుగుకుంటా తన గేమ్ని తను స్పాయిల్ చేసుకుంటాడు చూడాలి. ఒకవేళ
కళ్యాణ్ కానీ తనూజకి ఎగ్నెస్ట్ అయిందంటే ఖచ్చితంగా కళ్యాణే కప్పు కొట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే భరణి ఎలిమినేట్ అయ్యాడు. ఏంటంటే ముద్దు ముద్దు మాటలు చెప్పి మందార పూలు షోలో పెడుతున్నారని చెప్పి ఇండైరెక్ట్గా తనూజకు తలిగే విధంగా మనోడు కౌంటర్ వేశాడు. సో ఇదన్నీ కొంచెం కళ్యాణ్ అర్థం చేసుకొని, సో ఏంటంటే మనీష్ వచ్చి చెప్పాడు. ఆ మనీష్ చెప్పింది మనోడు కళ్యాణ్ కొద్దిగా క్లారిటీగా తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే, కొద్దిగా గేమ్ స్ట్రాటజీ మార్చుకోగలిగితే విన్నర్ మెటీరియల్ అవుతాడు, లేకపోతే రన్నర్ అప్ గానో లేకపోతే థర్డ్ పొజిషన్లో ఉంటాడు. సో తనుజ ముద్దుబిడ్డ, బిగ్ బాస్ ముద్దుబిడ్డ తనుజని బిగ్ బాస్ విన్నర్ చేస్తారు. అలాగే మనీష్ వచ్చేసి నెక్స్ట్ అది కత్తి ఇంకోరికి ఇవ్వాలిగా ఇమ్యూకి ఇచ్చాడు. ఇమ్యూకి ఇచ్చినప్పుడు ఇమ్యూ వెళ్ళి తనుజనే చేశాడు. ఎందుకంటే ఒక ఆయేష విషయంలో ఏదైతే జరిగిందో సపోర్ట్ ఇవ్వను అని చెప్పి తరంగా తిరిగి తనే సపోర్ట్ ఇచ్చి ఇలాంటి విషయాలు జరగడం జరిగింది. అలాగే నేను తనని సపోర్ట్ చేస్తున్నా కానీ ప్రతిసారి తను సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి ఇమ్ము కొన్ని పాయింట్స్ రేజ్ చేశాడు. సో ఆ పాయింట్స్లో తనుజ కూడా డిక్లేర్ చేసుకుంది. ఆయేష విషయంలో వచ్చి 1 వీకే అయింది కదా, చూద్దామని చెప్పి నేను ఆగాను, వెయిట్ చేశానని చెప్పి ఒక మంచి పాయింటే చెప్పింది. అలాగే ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తాడా అంటే ఇమాన్యుయల్ చాలాసార్లు తనుజకు సపోర్ట్ చేశాడు. ఏంటంటే బెట్ టాస్క్లో కూడా మనకు లోపల డిస్కషన్ జరిగినప్పుడు ఇమాన్యుయల్ ఓపెన్గా అక్కడ భరణి స్టాండ్ తీసుకోలేనప్పటికీ ఇమాన్యుయల్ ఏం చెప్పాడంటే నేను తనుజను సేవ్ చేసుకుంటానని చెప్పి మనోడు అక్కడ స్టాండ్ తీసుకున్నాడు. అది తనుజకు తెలియదు. సో అలాంటి పాయింట్స్ కొన్ని రిపీట్ కావడం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. సో ఏంటంటే ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్యలో కొంత ఆడే అర్థం కాదు. ఒకరోజు కొట్లాడుకుంటారు, మళ్ళీ ఆ రోజు నిన్నటి ఎపిసోడ్లో మళ్ళీ క్యాప్టెన్సీకి సంబంధించి అది ఫోటో వచ్చినప్పుడు తనే పెట్టింది. ఇదంతా మొత్తం గందరగోళంగా ఉంది. సీజనే మొత్తం గందరగోళం అసలు. సో వీళ్ళ గురించి పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చేసి మనము మెయిన్ క్యాండిడేట్ శ్రీజ గురించి, ఎందుకంటే శ్రీజ కోసమే చాలామంది వెయిట్ చేయడం జరిగింది. సో శ్రీజ వచ్చింది. శ్రీజ రావడంతోనే పంచుల మీద పంచులు వేసుకుంటూ రావడం జరిగింది. ఎవరైతే మాధురి ఉందో రాగానే కూర్చొని, సో మాధురి గారు ఇప్పుడు మేము మాధురి అని పిలవాలా, లేకపోతే మాస్ మాధురి అని పిలవాలా, లేకపోతే రాజా అని పిలవాలా, ఏ విధంగా పిలవాలో అర్థం కావట్లేదు అంటే అక్కడ మాధురి నీకు ఏ విధంగా పిలవాలనిపిస్తే ఆ విధంగా పిలవాలని తను అంటుంది. అలాగే నేను కూడా అడిగాను బయట, మీరు ఎవరికి తెలియదంట కదా మరి నాకు ఎలా తెలుస్తారా అని చెప్పి, అదే నువ్వు కూడా నాకు తెలియదు అని చెప్పి అన్నప్పుడు ఆమె తెలియాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి ఒక పని చేసింది మాధురి మీద. అలాగే మాధురి గొడవ పెట్టుకోవడానికి వచ్చావా అంటే లేదు ఉన్నదే చెప్తున్నాను అని చెప్పి తన హౌస్లో ఉన్నప్పుడు ఎవరైతే కార్నర్ చేయడం జరిగిందో వాళ్ళందరికీ ఇండైరెక్ట్గా పంచేసింది. నెక్స్ట్ వచ్చి తనుజ గురించి మాట్లాడింది. తనుజ దగ్గరికి వెళ్ళి ఏంటంటే నేను ఒక రియాలిటీ షోలో ఒకరు వచ్చి క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు, సో ఇప్పుడు వాళ్ళతోనే బాండింగ్స్ పెట్టుకుంటున్నావు అంటే నీ క్యారెక్టర్ను తగ్గించుకునేట, అలాంటి క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన వాళ్ళతోనే ఇప్పుడు నువ్వు ఎలా బాండింగ్లు పెట్టుకుంటున్నావు అని చెప్పి ఒక రైట్ పాయింట్ అనేది తను తీసుకొచ్చింది. అలాగే నువ్వు ప్రతి గేమ్ కూడా సపోర్ట్ తీసుకుని ఆడుతున్నావు, ప్రతి గేమ్లో నీకు ఎవరో ఒకరు సపోర్ట్ ఇస్తున్నారు, సపోర్ట్ లేకపోతే గేమ్స్ ఆడలేవా, ప్రతి దాంట్లో ఎవరెవరు సపోర్ట్ ఇస్తున్నారో ప్రతిది కూడా శ్రీజ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో మరి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు తెలిసి బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనూజన్ అంటుంటే మరి బిగ్ బాస్ కోపం వచ్చిందేమో. సడన్గా ఒకటేసారి శ్రీజ నువ్వు నామినేట్ చేయడానికి వచ్చావు, ఆ పని మాత్రమే చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇండైరెక్ట్గా బిగ్ బాస్ అక్కడ వార్నింగ్ అంటే పాపం తనూజన్ అంటుంటే బిగ్ బాస్కి నొప్పిలేస్తుంది కాబట్టి అలా అన్నట్టున్నాడు. ఇక శ్రీజ ఏంటంటే సింపుల్గా నామినేట్ చేసింది ఎవరిని అంటే వెళ్ళి కళ్యాణ్కి పొడిచింది. ఎందుకంటే తన క్యారెక్టర్ చేంజ్ అయింది. ఎందుకంటే ఒక రియాలిటీ షోలో అమ్మాయిల పిచ్చోడు అంటే నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు, నీకు నాగార్జున గారు కన్ఫెక్షన్ రూమ్కి పిలిచి చూపించారు నిన్ను ఎవరన్నారు, ఆ అన్న ప్లేస్లో ఎవరున్నారు, రమ్య ఉంది అలాగే మాధురి ఉంది, వాళ్ళిద్దరిని నామినేట్ చేయకుండా నువ్వు ఎందుకు సంజన గారిని నామినేట్ చేస్తావు, అది కూడా ఒక తుప్పాస్ నామినేషన్ చేస్తావని చెప్పి ఇండైరెక్ట్గా ముఖం మీద అనేసింది. సో ఏంటంటే దానికి మనం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆ పదం అన్న తర్వాత రమ్యతో వెళ్ళి నేను ఒక 1 అవర్ మాట్లాడాను, తను చెప్పింది తను తప్పు తెలుసుకుంది, సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేయను బై మిస్టేక్లో వచ్చేసింది అని చెప్పి రమ్య అందని చెప్పి సో తనను ఎక్స్క్యూజ్ చేసి తనను నామినేట్ చేయలేదు. అలాగే మరి మాధురి గారిని ఎందుకు నామినేట్ అంటే అక్కడ అన్న వాళ్ళని అంటే రమ్యని నామినేట్ చేయలేదు, అక్కడ విన్న వాళ్ళని ఎందుకు నామినేట్ చేస్తాను అని చెప్పి మనడు ఏంటో గజిబిజి, అసలు నిజంగా క్యాండిడేట్ నిజంగా గజిబిజి ఉన్నాడు. మన రమ్య వెళ్ళేటప్పుడు అన్నది కదా నిబ్బి అని చెప్పి, సో అలాంటి బిహేవియర్ మనడు చేస్తున్నాడు. అక్కడ రమ్య అన్నప్పుడు ఇక్కడ మాధురి కూడా ఇలా క్లాప్స్ 2 చేతులతో చప్పుడు అని చెప్పి అక్కడ మాధురి సపోర్ట్ చేసింది, ఇక్కడ రమ్య సపోర్ట్ చేసింది. అలాగే ఇమ్మాన్యుయల్కి వెన్నుపోటు పొడిచాడంటే ఖచ్చితంగా పొడిచాడు. ఇమ్మాన్యుయల్ ఏ పాయింట్ చెప్తా అని చెప్పి ఏదైతే చీటీ ఇచ్చాడో ఆ పాయింట్ చెప్పకుండా తనుజన్ తను నామినేట్ చేయకుండా వెళ్ళి రమ్యను నామినేట్ చేయకుండా అలాగే మాధురిని నామినేట్ చేయకుండా ముగ్గురిని వదిలేసి వెళ్ళి సంజనాని పనికిరవాలని ఒక డిసిషన్తో నామినేట్ చేశాడు. సో దాని గురించి కూడా క్వశ్చన్ చేసింది, మరి ఎందుకు తనుజాన్ని నామినేట్ చేయలేకపోయావు, ఆల్రెడీ రమ్య నామినేట్ చేసింది అందుకే నేను చేయలేదంటే ఇంతకుముందు టాస్క్లో కూడా భరణి గారు ఒకప్పుడు నామినేట్ చేసినప్పుడు తిరిగి నామినేట్ చేశాడు. ఒకసారి నామినేట్ చేసిన వాళ్ళు తిరిగి నామినేట్ చేయొచ్చు, నీ పాయింట్ నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. బట్ ఇంకో అక్కడ సేఫ్ గేమ్ ఆడవు. ఏంటంటే తనూజ ఆల్రెడీ అంతకుముందే నామినేషన్ చేసినాక వాళ్ళిద్దరు బాండింగ్ గురించి చెప్పి అరే చెయ్యరా ఇక్కడేరా అంటే మనోడు పెద్ద ఏదో ఆస్కర్ అవార్డు వచ్చినట్టు మనోడు నవ్వుకుంటూ ఇలా వేయడం. సో ఇదంతా ఏంటంటే ఒక సేఫ్ గేమ్ ఆడావు, మళ్ళీ అప్పుడే తనుజ నిన్ను ఒక లేపింది కదా, మళ్ళీ అప్పుడే నామినేషన్ చేస్తే మళ్ళీ వాళ్ళ దాంట్లో నేను బ్యాడ్ అయిపోతాను అని చెప్పి ఇక్కడ తనని కాకుండా తనుజ క్లోజ్గా ఉంటుంది కాబట్టి మాధురిని కాకుండా అలాగే రమ్య నీ దగ్గరకు వచ్చింది కాబట్టి రమ్యని కాకుండా ఓవర్గా నువ్వు చేసిందంటే ఒక పనికి మళ్ళీ నామినేషన్ తీసుకెళ్ళి నువ్వు పడేసింది ఎవరిపైన అంటే ఖచ్చితంగా సంజన గారి పైన, అది అన్ఫేర్ అని చెప్పి ముఖం మీద చెప్పేసింది. అంటే చాలా క్లారిటీగా చెప్పేస్తుంది ఇండివిజువల్గా గేమ్ ఆడు,
వాళ్ళ కోసం వీళ్ళ కోసం బాండింగ్స్ పెట్టుకొని గేమ్ ఆడుకో అని చెప్పి. సో శ్రీజ హౌస్లోకి వచ్చింది కదా, ఇప్పుడు అసలైన గేమ్ అంటే ఏంటో చూపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బయట చూసి వచ్చారు కాబట్టి చెప్పడం చాలా ఈజీ. కాకపోతే బయట ఎలా పోర్ట్రేట్ అవుతుందో దానికి వీళ్ళు పాయింట్స్ ఇస్తున్నప్పుడు వీళ్ళు తీసుకోకపోతే నిజంగా అది వాళ్ళ అవివేకమే అవుతుంది. సో ఏంటంటే ఓవరాల్గా శ్రీజ అయితే ఫైనల్గా పొడిచింది కళ్యాణ్ని, కానీ ఇండైరెక్ట్గా ప్రతిదీ తలిగింది తనుజకే. సో నెక్స్ట్ తిని కూడా కత్తి ఒకరికి ఇవ్వాలిగా, తిని ఇచ్చింది ఎవరికంటే మాధురికి. సో బాండింగ్స్ అంటారు కదా, సో బాండింగ్స్తో ఎవరు నామినేట్ చేస్తారో చూస్తామా అని చెప్పి బేసిక్గా తను అంది. నాకు తెలిసి ఒకవేళ మనకు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే సాయి ఇమ్యూనిటీ పవర్ని యూజ్ చేసుకున్నాడు. ఒకవేళ యూజ్ చేసుకోకపోతే నాకు తెలిసి ఎవరు నామినేట్ చేసేవాళ్ళు కాదేమో, కానీ నామినేట్ చేయాల్సి వస్తే నాకు తెలిసి ఓన్లీ మాధురి మాత్రమే నామినేట్ చేస్తుండేది సాయిని. ఎందుకంటే వాళ్ళిద్దరికి లాస్ట్ టైం గొడవ అయింది కాబట్టి ఒకవేళ రీతు చౌదరి కాదనుకుంటే ఖచ్చితంగా సాయిని నామినేట్ చేసేది. బట్ సాయి యూజ్ చేసుకోకపోయినా బాగుండేది, యూజ్ చేసుకున్నా బాగుండేది, పర్లేదు. ఎందుకంటే మాధురి ఇప్పుడు నామినేషన్లోకి వచ్చే అవకాశం ఉంది. సో మాధురి నామినేషన్లోకి వస్తే ఖచ్చితంగా బయటికి పోవడం అయితే కన్ఫర్మ్. మరి తనుజ సేవింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మరి అక్కడ తనుజ ఖచ్చితంగా సేవ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. సో ఇక మాధురికి ఇచ్చింది. మాధురి ఏంటంటే వెళ్ళి రీతుకు పొడిచి ఒకటే, నీ గేమ్ నువ్వు ఆడట్లేదు, నువ్వు డిమాండ్ పవన్కి సపోర్ట్ చేస్తున్నావు, డబ్బులు డిమాండ్ పవన్కి ఇచ్చేసావు. సో ఇదే పాయింట్ ప్రతిసారి మాధురి చెప్పినప్పుడు ఎవ్రీ టైం ఇదే పాయింట్. అది విని ఆడియన్స్ కూడా విరక్తి పడుతుంది అనుకుంటా. ఏంటంటే మళ్ళీ తన మాటలు ఏంటంటే మాటలు బాగా జారుతుంది. అది బిగ్ బాస్ ఎందుకో వచ్చి ఓదారుస్తున్నాడే కానీ గట్టిగా వార్నింగ్ తీసుకోవట్లేదు. లాస్ట్ టైం నాగార్జున వచ్చినప్పుడు కానీ అంతకుముందు వచ్చినప్పుడు కానీ అలాంటి మాటలు మానుకోవమ్మా అంటే తను మానుకోవట్లేదు. ఏ విధంగా అతను మాట్లాడాలో అదే విధంగా మాట్లాడుతుంది. రీతు పైకి వెళ్ళి ముఖం మీద ముఖం పెట్టి మరి మీద అన్హెల్తీ రిలేషన్షిప్ అంటే రీతు అనేది ఏంటంటే వీళ్ళందరి బాండింగ్స్ కావా, మా ఇద్దరు మాత్రమే బాండింగ్సా అని చెప్తే మీద అన్హెల్తీ బాండింగ్స్ అని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ వేస్తుంది. సో ఆ స్టేట్మెంట్కి రీతు కూడా చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. కానీ దీనిపైన ఈ స్టేట్మెంట్ల పైన కొద్దిగా నాగార్జున గారు కొద్దిగా గట్టిగా గరం అయితేనే వీళ్ళు కంట్రోల్లో ఉంటారు, లేకపోతే చాలా వరస్ట్గా మాట్లాడుతున్నారు అసలు బిగ్ బాస్ షోలో. సో ఏంటంటే ఇక్కడ మాధురి గారు అయితే నామినేట్ చేసింది రీతును. సో ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత తను వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఈరోజు ఎపిసోడ్లో భరణి గారు వచ్చే అవకాశం ఉంది. భరణి వచ్చిన తర్వాత ఎవరిని నామినేట్ చేసి ఏ పాయింట్స్ చెప్తారో చూడాలి. అలాగే ఇద్దరు హౌస్లో ఉండే అవకాశం ఉంది. మనకు శ్రీజ ఇంకా ముగ్గురు అనుకుంటున్నారు, ముగ్గురు లేకపోతే ఇద్దరు. మనకు శ్రీజ, భరణి గారు లేకపోతే మనీష్, వీళ్ళు ముగ్గురు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇద్దరు ఉంటే భరణి గారు ఇంకా శ్రీజ ఉండే అవకాశం ఉంది. సో మరి చూడాలి మరి శ్రీజ వాళ్ళు వచ్చిన తర్వాత గేమ్ ఏమైనా చేంజ్ అవుతుందా అని చెప్పి. అలాగే సుమన్ శెట్టి కూడా నామినేషన్లో నేను కొద్దిగా ఫ్లిప్ అయ్యాడేమో సంజన విషయంలో అని అనిపించింది. చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ అయినప్పటికీ కొంచెం ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోయాడా నేను సుమన్ శెట్టి అన్నట్టు అనిపించింది. సో ఫైనల్గా ఏదనమాట కళ్యాణ్కి ఎవరెవరు ఏమేమి చెప్పాలో అన్నీ చెప్తున్నారు. కామన్ ఎవరైతే రావడం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా మెయిన్గా కళ్యాణ్ టార్గెట్ చేసి అతనికి ఏం అడ్వైస్ ఇవ్వాలో ఆ అడ్వైస్ అయితే కళ్యాణ్కి ఇస్తున్నారు. ఒకవేళ కళ్యాణ్ కానీ తనుజకి ఎగ్నెస్ట్గా మారకపోతే తను కప్పు కొడుతుంది. మరీ చెప్పినట్టు మనడు మందార పూలు చేతిలో లేకపోతే చెవులో పెట్టుకొని ఖచ్చితంగా షో నుంచి బయటికి వెళ్ళాల్సిందే. సో ఫైనల్గా ఏదనమాట మండే ఎపిసోడ్ నామినేషన్స్లో ఇదంతా రాద్ధాంతం అయితే జరిగింది. సో అందరూ ఆడియన్స్కి అయితే ఈసారి నిజంగా బిగ్ బాస్ షో చూస్తుంటే అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉంటారు ఆల్రెడీ, వాళ్ళు సపరేట్గా బిగ్ బాస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూస్తారు, వద్దనుకున్నా చూస్తారు. ఎందుకంటే మనకు చెడు అలవాటు అది అంటాం కదా, మద్యపానం తాగడం ఆరోగ్యానికి హానికరమైన, మనం జోలికి ఏ విధంగా వెళ్తామో అదేవిధంగా బిగ్ బాస్ షోని కూడా చూస్తారు. కాబట్టి ఎవరైతే చూస్తున్నారో నిజంగా వాళ్ళకైతే ఈసారి ఉన్నంత తలనొప్పి ఎవ్వరికీ ఉండదు. ప్రతి ఏ సీజన్లో లేని గందరగోళం అంతా ఈ సీజన్లో ఉన్నది. అలాంటి క్యాండిడేట్లు మొత్తం ఈ సీజన్లో ఉన్నారు. సో ఫైనల్గా ఇదనమాట నిన్న జరిగిన నామినేషన్స్ సంబంధించి. మరి ఈరోజు నామినేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.